కురుపాండవ రథరాజు రణక్షేత్రం. శ్రీకృష్ణ భగవానుడు ఈ మహాభారత యుద్ధం జరిగే సందర్భంలో అర్జునుడు అస్త్రశస్త్రాలను కూడా ఆ పారేసి నేను యుద్ధం చేయాలను ఎంతో అందరూ కూడా మిత్రులు బంధువులు ఆప్తులు ఉన్నారు, వీళ్ళపైన నేను మిత్రులపైన నేను బాణాన్ని సంధించలేను అని అన్న సందర్భంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ ప్రదేశాల్లో తీసుకువచ్చి ఇక్కడ భగవద్గీత పాఠురాయ ప్రతిబోధిత భగవతే నారాయణ ఒక్కొక్క శ్లోకం ఇలా 18 పర్వాల ఘట్టం భగవద్గీత. ఆ శ్లోకాలన్నీ కూడా అద్భుతంగా మనిషి జీవితంలో మనిషిది ఏమీ లేదు, భక్తిది కూడా నాదే, నీ ధర్మాన్ని నీ కర్మను వెళ్ళి దాని ఫలితాన్ని ఆశించకు, ఆ ఫలితం మా భగవంతుడు నీకు ఇలాగే అలా ఇస్తాడు, ఎక్కడ కూడా ఎవరి కూడా బంధుత్వాలు ఆత్మలు అర్థాలు ఇద్దరు ఉండవని చెప్పిన సందర్భంలో కృష్ణ భగవంతుడు ఆ అండపీఠ బ్రహ్మాండాలన్నీ కూడా తనలో ఉన్నాయన్న విశ్వరూపాన్ని ఎక్కడైతే చూపించాడో ఆ గొప్ప ధర్మభూమి కర్మభూమి ఈ ప్రదేశం. కాబట్టి అన్ని వేల సంవత్సరాల కింద చెట్టు ఆ యుద్ధ సమయంలో ఇప్పటికీ ఆనవాళ్ళుగా మనకు కనిపిస్తున్నది. ఆ ప్రదేశానికి మనకు రావడం, మనం దర్శించడం మన పూర్వజుల సుఖంగా మనం భావించాలి. సో దీనికి నిజంగానే